అర్థమైందా? షోప్లేన్ డిస్ట్రిక్ట్ మిలిటెంట్ అటాక్, కత్వా పోలీస్ స్టేషన్ సూసైడ్ అటాక్, పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్, బారాముల్లా మిలిటరీ కాన్వాయ్ అంబుష్, యూరి అటాక్, షోపియన్ పెట్రోల్ పార్టీ అటాక్, కుల్గామ్ బ్యాంక్ వ్యాన్ అంబుష్, అనంతనాగ్ మిలిటరీ కాన్వాయ్ అంబుష్, అమర్నాథ్ యాత్ర మసాకర్ అటాక్. అట్లా చాలా ఉన్నాయి, ఇంక దాదాపు కొన్ని రిపీట్ కావచ్చు. రాజోరి ఫాయిల్డ్, ఇంకా చాలా ఉన్నాయి. సిఆర్పి పెట్రోల్ అటాక్, రీజీ, అంటే చాలా ఎన్ని ఎన్ని నంబర్ రాయాలి కానీ దాదాపు ఎన్ని ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నట్టున్నాయి. ఓకే, అర్థమైందా ఇట్లా? సో అంటే వీళ్ళు చెప్పే మాటలకు చేత ఇగో చూడు, ఏది యూరి అటాక్, పఠాన్కోట్, రాజౌరి, పహల్గామ్, రియాసీ, పుల్వామా దాడి, సుంజ్వాన్ అటాక్, గురుదాస్పూర్ అటాక్, చెన్నై ట్రైన్ బాంబ్ అటాక్. ఓకే, అర్థమైందా? అంటే నీతులు చెప్తున్నారు వాళ్ళు. సో అయితే ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్తున్నారు అది కూడా. అయితే నిన్న ముస్లిమ్స్ ఇక అన్య మతస్థులు లేరంటారు కదా, తప్ప అది మాట. ఇక చూడు, నిన్న చనిపోయాడు ఆయన ముస్లిం. ఇది ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం, సెల్యూట్. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకొని పహల్గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్క చేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుకుంటున్నారు అన్నప్పుడు ఇది మతం ఎందుకు వచ్చింది ఇక్కడ? విచారణ, నిష్పక్షపాత విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి. వాళ్ళ వెనకాల, పాకిస్తాన్ వెనకాల ఉండి ఎవరు చేయిస్తున్నారని కనుక్కోవాలి. మనకున్న సమాచారం ఈ మోహన్ భగవత్ అంటే ఆయన ఐఎస్ఐ తోటి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి ఐఎస్ఐ నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ వస్తాయని 24 కోట్లు గతంలో ఇచ్చారని. సో కాబట్టి నేను 1% కూడా అందులో ఆశ్చర్యపోతలేను. దేశంలో ఈ యొక్క వేరే పాకిస్తాన్ ద్వారా కానీ, చైనా ద్వారా కానీ, లేకపోతే ఇంటర్నల్ గా ఈ ఆర్ఎస్ఎస్ చెత్త గ్యాంగ్ కానీ, లేకపోతే లోకల్లో ఉన్న ముస్లిం ఆర్గనైజేషన్స్, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఫండింగ్ చేసి, వాళ్ళ ద్వారా కూడా చేయించడానికి ఈ ఆర్య బ్రాహ్మణులు 1% వెనక్కాడరు. ఎందుకంటే చచ్చిపోతుంది ఆర్యులు కాదు, హిందువులు. వీళ్ళని వాడి దేశానికి వచ్చినప్పుడే ఫస్ట్ చెప్పేసిండు శూద్రులు అనేసి. ఎందుకంటే వీళ్ళందరూ నల్లతోలు ఉన్నోళ్ళు, ఇంక్లూడింగ్ వాడి స్త్రీలను తీసుకురాలే, ఇక్కడున్న స్త్రీలనే. అందుకని స్త్రీలను కూడా శూద్రులు అనేసినాడు. అంటే వాడు వేరు, మనం వేరు. ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మూలవాసుల మీద ప్రేమ లేదు. ఒక విదేశ వాడి ఇలా మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ దేశము ప్రజల్ని పేదవాళ్ళని చేస్తాడు, 2 రొట్టెలు ఇస్తాడు, లేదంటే 5 కిలోల బియ్యం ఇస్తాడు. ఇవి తినాలే, మా ఆర్యులకు సేవ చేయాలి. ఇది వాడి యొక్క మనువాదం. మీరు చదవండి, మనుధర్మ శాస్త్రం ఇదే ఉంటది. ఓకే, వాడు అధికారికంగా అందరు చెప్పారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇవాళ పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన ఆ యొక్క సనాతన అధర్మాన్ని కాపాడే వాళ్ళు. అందుకే అంటున్నా, సనాతన అధర్మం వేరు, హిందుత్వం వేరు. ఇది మనం గ్రహించాలి. ఓకే, సనాతన అధర్మం ఈజ్ నథింగ్ బట్ బ్రాహ్మణిజం. అర్థమైనా విట్లారా? సో ఆ క్రమంలో ఏది ఆర్మీ ఆఫీసర్ ఏమంటుండో విందాం. During COVID, this army, for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors. Because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Which genius chose to cut this army down? For God's sake, smell the coffee. You've got wars coming. సో ఒక ఆర్మీ ఆఫీసర్ అంత ఆక్రోషంగా, అంత బాధపడుతూ చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోండి. ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఎందుకు ఆపేసినావు? డబ్బులు సేవ్ చేద్దాం. ఎవరికి సేవ్ చేస్తావు? మేము కడతలేమా ట్యాక్సులు? లెక్క చెప్పండి. ఆ డబ్బులు ఏం చేస్తారో మీరు. వేరే ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఇస్తే వాటిని ఉచితాలు అంటున్నారు. మరి ఉచితాలు ఇవ్వకుండా, ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? అప్పు చేసినవి ఎడిపోతున్నాయి, మేము కట్టిన ట్యాక్సులు ఎడిపోతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చినవి ఎడిపోతున్నాయి.
అంటే ఎవరు దోసుకుంటారో గమనించాలి. గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అట్లనే బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు. ఇది గ్రహించాలి. ఓకే, సింపుల్. అర్థమైందా మిత్రులారా? సో దీన్ని కూడా ఎన్నికల రాజకీయం కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. వీడియో ఎట్లా పోస్ట్ చేస్తారు వాట్సాప్ లలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామాలో ఉగ్రమూకలు జరిపిన దాడి తీవ్ర బాధాకరం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటక రంగ వృద్ధిలో నూతన జవసత్వాలు నింపుకుంటున్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఇది ఆటంకం. ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. వారు కులం అడగలేదు, వారు ప్రాంతం అడగలేదు, వారు పార్టీ అడగలేదు. నీవు హిందువా ముస్లిమా అని మాత్రమే అడిగారు. హిందువైతే చాలు, నేరుగా చంపేశారు. ఉగ్రవాదులకు మతం ఉంది, ఉగ్రవాదానికి మతం ఉంది. వారి లక్ష్యం హిందువులు. హిందువులారా మేల్కోండి. ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండకుంటే ప్రాణాలతో మిగిలం. హిందువులుగా పుట్టి సెక్యులరిజం ముసుగులో దాచుకుంటున్న హిందువులారా, ఈ రోజు జరిగిన మారణ హోమం తర్వాత కూడా మీ విధానాలు మారకుంటే తర్వాతి బాధితులు మీరే కావచ్చు. పారా హుషార్. మతోన్మాద ఇస్లామిక్ తీవ్రవాదుల చే జమ్మూ చెప్పండి మిత్రులారా, మనం ఇవి కాకుండా మాలేగావ్, కోరేగావ్, భీమేగావ్ ఇట్లాంటి అనేకం చెప్పినాం. పండ్ల వ్యాపారం మీద దాడులు, ఇట్లా రకరకాలు చెప్పినాం. ఒక్క దాని మీద విచారణ ఎందుకు జరగదు? ముస్లింలు అయినా సరే విచారణ చేయండి, శిక్షలు వేయండి. హూ ఈజ్ స్టాపింగ్ దాన్ని? అంటే ఈ దేశ భద్రత విషయంలో కూడా అందులో 2 క్రిస్టియన్ చనిపోయారు, 1 ముస్లిం చనిపోయారు. ఓకే, రెండోది అయినా కానీ దాన్ని హిందూ ముస్లిం లెక్క చిత్రీకరించాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చింది? ఎందుకు విచారణ జరగదు చెప్పండి. ఆ పుల్వామా దాడికి సత్యపాల్ మాలిక్ గారు అప్పుడున్నటువంటి బీజేపీ చెందినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఆ యొక్క గవర్నర్ గారు, నేను 5 హెలికాప్టర్లు పంపిద్దాము, ఇక్కడ డేంజరస్ జోన్ ఉంది అంటే కూడా వద్దు అని చెప్పారు. ఇది పాకిస్తాన్ మీద నెట్టేద్దాము అని చెప్పారు. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వస్తుంది? ఒక్క రోజు ముందు రోజు ఇదే ఆర్మీ ఆఫీసర్ మాట్లాడండి అప్పుడు కూడా. సో ఎందుకు వేరే ఆఫీసర్ ఏంటాడు? సో అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ ఎందుకు తీసేసిండ్రు? ఇప్పటి వరకు ఎవరికైనా విచారణ జరిగిందా? దోషులకు శిక్షలు పడాయా? మీరు చెప్పండి దయచేసి. మొన్నటికి మొన్న చట్టాలు చేసేటోళ్ళు, మనం రక్షించే వాళ్ళ మీదనే దాడి జరిగితే పార్లమెంటులోనే పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరిగిందా? దోషులకు శిక్షలు పడ్డాయా? అవి విచారణ జరిగితే అన్ని మూలాలు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించినాయి, ఆర్యులు చేయించినాయి, ఆర్య బ్రాహ్మణులు చేయించినాయి. సో ఇది మనం గ్రహించాలి. కాదు కాంగ్రెస్ వాడు మరి హిందువులకు రక్షణ లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే నేను బెస్ట్ రక్షిస్తా అని చెప్పి నాకు ఓటేయమన్నాడు. మరి ఇప్పుడు వీడే ఉన్నాడు కదా 11 ఏళ్ల నుంచి. అయినా ఎందుకు జరుగుతున్నాయి? అయినా కానీ మళ్ళీ హిందువులారా మేల్కోండి అని ఎట్లా అంటున్నాడు? నువ్వే ఉన్నావు కదా 11 ఏళ్ల నుంచి. నీ 11 ఏళ్లనే ఇప్పుడు ఈ అటాక్ కూడా, పహల్గామ్ అటాక్ కూడా హిందువుల మీద జరిగింది నీ హయాంలోనే కదా. యు ఆర్ ఫెయిల్యూర్. నువ్వు ఫెయిల్యూర్ అయినావు. మరి నువ్వు మళ్ళీ మొన్న రిపబ్లిక్ డే ఆ ఈవెంట్ కి ముస్లిం రాజును తీసుకొని వస్తాడు. మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతాడు? ఇప్పుడు కూడా ఈవెంట్ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నాడు. నీకేం పని? ముస్లిం అంటేనే నువ్వు శత్రువు అంటున్నావు, ముస్లింస్ ఇంత దుర్మార్గులు అంటున్నావు. మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు? పిలవకుండానే అమిత్ షా కొడుకు ముస్లిం దేశాలతోటి వ్యాపారం చేస్తున్నాడు. అంటే వాళ్ళు పిలవకముందే నవాజ్ షరీఫ్ తోటి పోయి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ తోటి బిర్యానీ తినేసి వచ్చాడు. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు కదా. ఇవాళ అక్కడ ముస్లిం రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీఫ్ వంచుతాం అంటాడు, క్రిస్టియన్ రాష్ట్రాల్లో వస్తే బీఫ్ వంచుతాం అంటాడు, ఇంటింటికి వంచుతాం అంటాడు. భారతదేశంలో అన్ని బీఫ్ కంపెనీలు ఓనర్స్ ఎవరు? వీళ్ళే, ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులే. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు. ఇప్పుడైతే హిందూ రాజే ఉన్నాడు కదా, హిందువుల కోసం అవతరించిన అవతార పురుషుడు ఉన్నాడు కదా పరిపాలనలో 2014 నుంచి ఇలా 11 ఏళ్ల నుంచి. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి హిందువుల మీద దాడులు? అంటే మనం హిందువులను గ్రహించాలి. వాడు చెప్తున్న పోస్ట్ తప్పు. హిందువులకు ఎక్కువ థ్రెట్ ఉన్నది ఈ ఆర్యుల వల్లనే అనేది మనం గ్రహించాలి. ఓకే, సో అర్థమైందా మిత్రులారా? ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్ ఇది ఎందుకు ఇది చేసి ఉంటారు? ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేయించి ఉంటారు ఇది? వీళ్ళ అనుమతి లేకుండా అక్కడున్న పోలీసు వాళ్ళకి, అక్కడున్న ఆర్మీ బేస్ కి, ఈ యొక్క వీళ్ళ హోంశాఖ ఇంటెలిజెన్స్ కి తెలియకుండా ఏది జరగదు. ఓకే, భారతదేశంలో తుమ్మినా తగ్గినా వీళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే, అర్థమైందా? లేకుండా ఏం జరగదు. నేను అనుకుంటున్నా ఈ ఒకటి ఏంటంటే బీజేపీ మీద వీళ్ళకు పోల్స్ ఉంటాయి. బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది పబ్లిక్ లో అన్నప్పుడు ఇట్లాంటి దాడులు చేస్తారు. వీని యొక్క ఫెయిల్యూర్స్ అన్ని ప్రజల దృష్టి మరల్చడానికి.
లేదు అంటే ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా అందరూ ధర్నాలు ఎజిటేషన్స్ చేస్తున్నారు దేశం అంతా. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి ముస్లింల మీద ఇంకా కోపం తెప్పించడానికి అది కూడా చేస్తుండొచ్చు. ఓకే, ఆ రెండు కారణాలు ఏంటాయి. ఓకే, అర్థమైందా? ఇక సినిమాలన్నీ హిందూ ముస్లిం రిలేటెడ్ వస్తాయి. లేదు అంటే ఎవడన్నా బ్రాహ్మణుడు వానికి తెలిసో తెలియకో ఎవడన్నా 1% కష్టపడితే వాడిని 100% చూపెడతారు. మిగతా వాళ్ళు 100% కష్టపడ్డా మిగతా రిమైనింగ్ కమ్యూనిటీస్ వాడిని ఒవ్వని మీద సినిమాలు రావు. మీరు ఆలోచించాలి దయచేసి. ఓకే.